నమస్కారం సార్. నమస్తే. సార్, ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే 12B ప్రకారం నాకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అని చెప్పేసి కూడా ఆయన అయితే పిటిషన్ దాఖలు చేశారు. మరి దీన్ని హైకోర్టు ఎట్లా స్వీకరిస్తుంది? మరి ప్రభుత్వం స్పీకర్ గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఈరోజు హైకోర్టులో మరి విచారణ ఉండాలి. మరి విచారణ అయిందా లేదా నేను ఫాలోఅప్ కాలేదు. సరే, అది పక్కన పెడితే మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏమి? అసెంబ్లీలో వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా తనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి, మూడవది అసెంబ్లీలో మాట్లాడడానికి ఎక్కువసేపు మైక్ ఇవ్వాలి. ఇది ఆయన 3 పాయింట్లు చెప్తున్నాడు. కానీ అది పెద్ద దాంట్లో అది ఆ వాదనలో పెద్ద పస లేదు అనిపిస్తుంది. అదేదో చిన్నపిల్లాడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సరే, అసెంబ్లీ నియమావళి ప్రకారంగా జరుగుతుంది. ఏదైనా సరే రూల్స్ ఉంటాయి, కన్వెన్షన్స్. యూజువల్గా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఇవి రూల్స్ అండ్ కన్వెన్షన్స్. ఆయన ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 208ని మెన్షన్ చేశాడు ఆయన పిటిషన్. 208లో ఏముంది? అసెంబ్లీ రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు అని ఉంది. రాజ్యాంగం ఆర్టికల్లో ఉండే 208లో ఈ యొక్క శాసనసభ వ్యవహారాలు ఏ విధంగా నడవాలి అంటే అసెంబ్లీ ఫ్రేమ్ చేసే రూల్స్ ప్రకారంగా నడవాలని ఉంది అంతే ఆర్టికల్లో. అది ప్రస్తుతం అసెంబ్లీ నియమావళి ప్రకారంగానే జరుగుతోంది. అసెంబ్లీ నియమావళి ప్రకారంగా ఆయన కొన్ని మెన్షన్ చేశారు. ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు 3 మంది గెలిచారు, అప్పుడు ఇచ్చారు. తర్వాత 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు అని ఆయన మెన్షన్ చేశారు. మరి ఢిల్లీ విషయం నేను పూర్తిగా స్టడీ చేయలేదు, కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 డిసెంబర్లో అసెంబ్లీ సీట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అంటే 29 రావాలా, 29 గాను 26 వచ్చాయి. నాకు తెలిసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఓన్లీ ఆయన సిఎల్పి లీడరే, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అది ఇస్తారు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఆయనకు ఇస్తారు. అప్పుడు జనార్దన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుని హోదా కాకుండా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగానే ఆయన గుర్తించారు. ఆ పేరుతోనే ఆయన పాపులర్ అయ్యారు. కాబట్టి నాకు తెలిసి అప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. ఇంకా దానికంటే మరింత క్లారిటీ అయితే లేటెస్ట్ గా 2014, 2019 లోక్సభ ఫలితాలు చూస్తే లోక్సభ సభ్యుల సంఖ్య 543. అందులో 10% అంటే 54 రావాలి. 2014లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 44 వచ్చాయి. ప్రతిపక్ష నాయకుని హోదా ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలంటే 10% 54 రావాలా, 44 వచ్చాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు మల్లికార్జున ఖర్గేకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఇంకా దానికంటే 2019 మరింత బెస్ట్ ఎగ్జాంపుల్. 2019లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 52 వచ్చాయి, కానీ 10% ప్రకారంగా 54 రావాలి. 54కు బదులు 52 వచ్చాయి, కేవలం 2 తక్కువ. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు అధిర్ రంజన్ చౌదరికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, 2 తక్కువ. ఇది లేటెస్ట్ మనకు 2019లో. కాబట్టి అటు పార్లమెంట్ కన్వెన్షన్స్ కానీ రూల్స్ కానీ, అసెంబ్లీ కన్వెన్షన్స్ కానీ రూల్స్ కానీ ఆ 10% ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175. 170లో 10% అంటే 17.5 అంటే 18. వైకాపా పార్టీకి 11 వచ్చాయి, కావాల్సింది 18, 7 తక్కువ ఉన్నాయి. అందువల్ల పార్టీ వైకాపాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఆ ఫ్లోర్ లీడర్ గారికి ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదా ఇవ్వలేదు. దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు అసెంబ్లీకి పోయేదానికి వచ్చేసి
ఈ ప్రతిపక్ష పార్టీ నా ఎమ్మెల్యేగా పోవచ్చు, నువ్వు ఎమ్మెల్యేగా నీకు ఎక్కువ సమయం ఇవ్వమంటున్నారు. అది లోపలికి పోయి నువ్వు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గతంలో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, కొందరు కమ్యూనిస్ట్ లీడర్స్, ఓంకార్ వీళ్ళందరూ ఒక్కొక్క పార్టీ తరఫున ఒకరు ఇద్దరే ఉన్నారు. కానీ బ్రహ్మాండంగా వచ్చేసి అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే వాళ్ళు, ఈవెన్ ముఖ్యమంత్రి కంటే కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వచ్చేటి కవర్ చేసేవాళ్ళు మీడియా కూడా. కాబట్టి ఇక్కడ మాట్లాడే శక్తి ఉండాలి, కానీ దానికి ఎన్ని నిమిషాలు మాట్లాడినాం అని కాదు. ఎన్ని నిమిషాలు మాట్లాడిన సమయంలో ఏ విధంగా మాట్లాడినామో, ఆ ఇష్యూ మీద దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి, చెప్పే విధానం ఏ విధంగా ఉంది అనేది అది ఇంపార్టెంట్ తప్ప ఏ గంట 2 గంటలు 3 గంటలు మాట్లాడితే దాంట్లో ప్రయోజనం ఏముంది. కాబట్టి ఆయన ఇప్పటికైనా అది మొండిపట్టు అంటారు, మూర్ఖత్వం అంటారు. కాబట్టి ఆ మూర్ఖత్వం వదిలితే మేలు. లేదా నువ్వు పోయేదానికి నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉండి పూలం మీద చుట్టే కట్టలమ్మే పరిస్థితి వచ్చిందని బాధపడుతుంటే రాజీనామా చేస్తే మీరు మిగతా వాళ్ళు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, మీరు కంటెస్ట్ బహుశా చేస్తారు, లేకపోతే చేయరు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఎమ్మెల్యే అవుతారు పోతారు కదా, వాళ్ళ నియోజకవర్గ సమస్యను చెప్తారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాదన ఏమాత్రం సమంజసంగా లేదు. సరే, హైకోర్టులో వేశారు కాబట్టి మరి హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. హైకోర్టు చెప్పిందాన్ని పాటించడం జరుగుతుంది. కానీ ఓవరాల్ గా ఇది మనము ఒక కామన్ మ్యాన్ గా చర్చిస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి వాదనలో పసలు లేదు అని. అంటే ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంది కాబట్టి ఆ 40% ఓట్ల తరఫున వచ్చి కూడా మాట్లాడండి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. ఇప్పుడు వచ్చేసి ఒక ఎమ్మెల్యే అయినా మాట్లాడాల్సిందే. 40% రావాలని ఏముంది? 1% వచ్చినా 2% వచ్చినా ఎమ్మెల్యేగా వచ్చేసి అతను నియోజకవర్గ సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ, ఎమ్మెల్యే అంటే ఏమి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కాబట్టి అక్కడ అసెంబ్లీకి పోవాలా. బయట కూడా మాట్లాడచ్చు రాజకీయ నాయకుడు. మేమందరం ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా మాట్లాడుతున్నాం కదా, కాబట్టి బయట కూడా మాట్లాడచ్చు. కానీ నేను అసెంబ్లీకి పోయేదానికి లేదు కదా. నేను ఎమ్మెల్యే కాదు కాబట్టి నాకు మాట్లాడే అవకాశాలు నాకు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సభలు, సమావేశాలు అన్నీ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా కానీ అసెంబ్లీలో పోయి మాట్లాడే హక్కు నాకు లేదు. అంటే పార్లమెంట్ పోయి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. నేను ఎక్స్ఎంపీ అయినా కానీ పార్లమెంట్కి పోలేను. మీకు అవకాశం ఉంది, మాతో పాటు మీకు అడిషనల్ అవకాశం ఏమి? అసెంబ్లీకి పోయి మాట్లాడే అవకాశం. మీరు ఎన్నుకోబడితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా. బట్ మీ యొక్క కర్తవ్యాన్ని, మీ బాధ్యతను మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు మిగతా వాళ్ళు అట్నే అంటారు, మరి నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఒకరికే ఇచ్చేది. మరి మీ 11 మందిలో ఒకరు ఇచ్చారనుకున్నాం, ఒకరికే ఇచ్చారు కదా. మిగతా 10 మంది పరిస్థితి ఏమి? నీతో పాటు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గెలిచారు కదా. నువ్వు పురిందులు ఎమ్మెల్యే ఎట్లయినావో మిగతా వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ద్వారకానాథ్ రెడ్డి కానీ వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలు అయినారు. మరి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం, మాకు మైక్ ఇవ్వాలా, మైక్ ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే మాకు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాకు ఇవ్వాలని వాళ్ళు మారం చేస్తే నువ్వెంతో వాళ్ళంతే కదా. నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, వాళ్ళొక నియోజకవర్గానికి. మరి అదే ప్రామాణికంగా తీసుకుంటే అది ఏమాత్రము సమంజసంగా లేదు, సమర్థనీయంగా లేదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒకవేళ హైకోర్టు కూడా ప్రతిపక్ష హోదా ప్రజలే ఇస్తారని ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే, మరి స్పీకర్ గారి ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు ఉన్నారు. కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది. మరి ఏపీలో కూడా అటువంటి అంశమే వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మరి హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. హైకోర్టు మళ్ళీ అగైన్ స్పీకర్ పరిధికి అన్నప్పుడు ఆల్రెడీ స్పీకర్ డెసిషన్ తీసుకున్నాడు కదా. ఆల్రెడీ వచ్చేసి స్పీకర్ రూలింగ్ కూడా ఇచ్చేశారు గతంలో. తర్వాత వచ్చేసి గత ప్రెసిడెంట్స్ గా లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, లోక్సభ 2014, 19 ఉన్నాయి. కాబట్టి స్పీకర్ కు హైకోర్టు వచ్చేసి పూర్తిగా లేదు, ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలా, ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్తే అది వేరు. మళ్ళీ అగైన్ స్పీకర్ కి ఇచ్చారనుకోండి, న్యాచురల్ గా ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉందో అదే విధంగా పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 60 రోజుల్లో ఒకవేళ హౌస్ అంటే సభలకు అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నాకు తెలిసి ఆర్టికల్ 190 చాలా స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 190 clause 4. If for a period of 60 days a member of a house of the legislature of a state
is without the permission of the House absent from all meetings thereof, the House may declare his seat vacant. చాలా స్పష్టంగా ఉంది. ఆర్టికల్ సుప్రీం అన్నిటికంటే జీవో కంటే చట్టానికంటే రాజ్యాంగం సుప్రీం. రాజ్యాంగ పరిధిలోనే మొత్తం నడవాల్సిన దేశం అంతా. కాబట్టి ఆర్టికల్ 190 క్లాస్ 4 లో చాలా స్పష్టంగా ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారంగా ఇది 60 days కంటిన్యూస్ గా మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నేను చదివాను. ఏమని, లాస్ట్ టైం మనం గవర్నర్ ప్రసంగంకు పోయాం కదా, వచ్చే సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగానికి పోతాము అని చెప్పినట్టు నాకు చూశాను. కాబట్టి సంవత్సరంలో 60 రోజులు జరగవు, ఏదో 20 రోజులు 30 రోజులు జరుగుతుంటాయి. లాస్ట్ గవర్నర్ ప్రసంగానికి నెక్స్ట్ గవర్నర్ ప్రసంగానికి 60 రోజులు కాదు. లాస్ట్ గవర్నర్ ప్రసంగానికి వీళ్ళు హాజరైనారు. కొందరు వచ్చేసి గవర్నర్ ప్రసంగంది అది సిట్టింగ్ కింద రాదు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, గవర్నరే మాకు సాక్షి అంటున్నాడు. మేము అసెంబ్లీకి అటెండ్ అయినామని చెప్పడానికి గవర్నరే సాక్షి అంటున్నాడు. కాబట్టి వచ్చే గవర్నర్ ప్రసంగానికి పోతారు. ఇది అప్పుడు ఆ దానికి దీనికి మధ్య 60 రోజులు ఉండదు. కాబట్టి నాకు తెలిసి అది వాళ్ళ శాసనసభ్యత్వం రద్దయ్యే అవకాశాలు ఉండవని నా అభిప్రాయం. ఇది గవర్నర్ ప్రసంగానికి నెక్స్ట్ గవర్నర్ ప్రసంగానికి పోకుండా పోతే అప్పుడు చూడాలా. కానీ వాళ్ళు పోతామంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి పోయి అడగ చింపే మళ్ళీ వచ్చేస్తారు. మేము అసెంబ్లీకి హాజరైనామని చెప్పి గవర్నర్ సాక్షి అంటారు. కాబట్టి 60 రోజులు కాదు. కాబట్టి బహుశా ఆ ఆర్టికల్ అప్లై అయ్యే పరిస్థితి ఉండదేమో నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.